ఆయన మిమ్మల్ని మీ గురించి ప్రార్థన చేస్తాడు. మీరు అతని ప్రార్థన రిక్వెస్ట్ అడగండి, యేసయ్యని అడగండి. యేసయ్య పేతురు గురించి నేనైతే అడుగుతాను. ఎందుకంటే పేతురు కోసం ఎలాగైతే యేసయ్య కలువరి శిలువలో మరణించాడో నా కోసం కూడా అంతే మరణించాడు. నన్ను అంతే ప్రేమిస్తున్నాడు ఆయన. పేతురు గొప్ప, శాలిని తక్కువ అని కాదు, ఆయనకు అందరూ సమానమే. ఆయన పక్షపాతము చూపని దేవుడు అండి. మన దేవుడు పక్షపాతం ఎవరు చెప్పగలరండి? ఇక్కడ రాసుందా దేవుడు వీళ్ళని ఎక్కువ వీళ్ళ తక్కువ చూసాడని? లేదండి. మనం ఉండే విధానాన్ని బట్టి అతని యొక్క ప్రేమలో మార్పు ఉంటుంది. మనం అతని నమ్మేదాన్ని బట్టి అతను ఓపెన్ అవుతారండి. మనం విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. జార్జ్ ముల్లర్ ఒక మాట మాట్లాడతారు. జార్జ్ ముల్లర్ పుస్తకం చదవండి. ఆయన తన యొక్క జీవితంలో అతని నాన్నగారు అతన్ని ఒక మంచి ప్రీస్ట్ చేయాలనుకుంటాడు. ఒక మంచి ప్రీస్ట్ అంటే దైవజనుడు అంటే ఆ టైంలో బాగా డబ్బులు ఎక్కువ సంపాదన జరిగేది. కానీ జార్జ్ ముల్లర్ ఎప్పుడైతే దేవుడిని కలుసుకుంటాడో అతనికి అలా కాకుండా మిషనరీ ఓరియంటెడ్గా వర్క్ చేయాలని, అక్కడ ఉన్న అనాథ పిల్లలకి రోడ్ల మీద చాలా మంది అనాథ పిల్లలు వదిలేసేవాళ్ళంట. తల్లిదండ్రులు కనేసేసి వాళ్ళని ఏదో వేరే ఏమంటారు దాన్ని, ఒక రాంగ్ వేలో వాళ్ళని ప్రెగ్నెన్సీ అయ్యి కనేసి వాళ్ళని వదిలేసేవాడు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకుండా. జార్జ్ ముల్లర్ వాళ్ళని చూస్తే కనికరం కలిగింది. అతను సేవ చేయాలనుకున్నాడు. ఈ విషయం అతని తండ్రికి చెప్పినప్పుడు అతని తండ్రి ఒప్పుకోలేదు. వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళ నాన్న చెప్తాడు, నీకు లేకపోతే నా ఆస్తి పాస్తులు నా తర్వాత నేనేమివ్వను, నువ్వు తర్వాత చూసుకుంటావన్న ఉద్దేశంతో ఆయన క్లియర్గా మాట్లాడతాడు. నువ్వు తర్వాత బాగుపడి నువ్వు నన్ను చూసుకుంటావన్న ఇదిలోనే నేను చేస్తున్నాను, నువ్వు అలా చేయకపోతే నాకెందుకు అన్నట్టు మాట్లాడినట్టు ఇల్లు విడిచి వెళ్ళిపోతాడండి ఆయన. అతను ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ దాన్ని అంతా చేసుకుంటా సెట్ చేసుకుంటా ఒక అద్దె ఇల్లు తీసుకొని అక్కడ కొంతమందిని పిల్లల్ని చేర్చుకుంటా వాళ్ళకి ఆహారం పెట్టుకుంటా వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేసుకుంటా ఉంటే ఆ చుట్టుపక్కల వీళ్ళు అల్లరి చిల్లరి పని చేస్తూ ఉంటే జార్జ్ ముల్లర్ని ఖాళీ చేయమని చెప్పేసి చాలా వరకు ఆ యొక్క చుట్టుపక్కల ప్రజలంతా అబ్జెక్షన్స్ పెడతారు. అప్పుడు ప్రార్థన చేస్తాడు ఆయన, అయ్యా నాకు పలాంత కావాలి, నీకు సహాయం చేయి. ఎంతో మంది అండి దేవుని యొక్క సహాయం అడుగుతారు. ఆయన సహాయం చేయకపోతే మనకి ఎవరు చేస్తారండి? ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, కొంతమంది ఏం చేస్తారు అధికారులు నమ్ముతారండి. పోలీస్ డిపార్ట్మెంట్ని వేరే వాళ్ళని నమ్ముకుంటారు. నమ్మొద్దు నేను చెప్పట్లేదండి, నమ్మండి. కానీ వాళ్ళు మీకు న్యాయం చేస్తారో చేయరో నాకు తెలియదు. కానీ ఈయన నమ్మకమైన న్యాయాధిపతి అండి. ధనము కోసం సహాయం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరు తీసుకోవట్లేదండి గిఫ్ట్లు తీసుకోవట్లే. మొత్తం ఫ్యాషన్ అయిపోయిందండి. లంచం అనే పేరు తీసారు. లంచమే కూడా తెలుసా? బైబిల్లో లంచం అనే పేరు తీసి దానికి ఒక గిఫ్ట్ అనే పేరు పెట్టారు. అమ్మా ఏమన్నా గిఫ్ట్ ఇస్తే కొంచెం అన్న జ్ఞానం ఉండాలి కదా. ఇష్టంగా ఇచ్చేదాన్ని గిఫ్ట్ అంటారు, బలవంతంగా ఇచ్చేదాన్ని గిఫ్ట్ అనరు. హృదయపూర్వకంగా ఎవరికైనా మన దగ్గరికి ఎవరైనా వెళ్ళినప్పుడు మనం ఇష్టపూర్వకంగా తీసుకెళ్తే అది గిఫ్ట్. బలవంతంగా వాళ్ళ వేగమైన కత్తి పెట్టినట్టు బలం ఇస్తావా చేస్తావా అంటే దాని ద్వారా నువ్వు తీసుకొని సచ్చిన నీకు దీవెనలు ఉండవు. నువ్వు కోట్లు సంపాదించుకొని దాన్ని మూటలు కట్టుకుని నెత్తిమే పట్టుకుని నీకు దీవెనలు ఉండవు. వాళ్ళు తిట్టుకునే శాపాలు ఉంటాయి. ఇప్పుడు బలవంతంగా నేను ఒకళ్ళ దగ్గర 1 కోటి రూపాయలు ఇస్తున్నాడు లేదా 1 లక్ష రూపాయలు ఇస్తున్నానండి, వాడు తిట్టుకుంటా ఇస్తున్నాడు, గుర్తొచ్చినప్పుడులా తిడుతున్నాడు. అది దానికి ఇచ్చా నేను 1 లక్ష రూపాయలు, అసలుకి నా కష్టాల జీతము అది ఎలా బాగుపడిద్దో ఇలా తిట్టుకుంటానండి. దయచేసి మీరు కష్టపడి సంపాదించుకున్న 10 రూపాయలైనా పర్లేదు, దానిలో మీకు సంతోషం ఉంటుంది. ప్రజల్ని ఇబ్బంది పెట్టి పేదవాళ్ళని వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టి వాళ్ళ దగ్గర మీరు డబ్బులు వసూలు చేయడం అయితే తప్పు. మార్చుకోండి నైజాన్ని. తప్పు అనేది చిన్నపిల్లలు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా తప్పే. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే పేతురు కోసం నేను ప్రార్థన చేస్తాను, నువ్వు అంతా సెట్ అయిన తర్వాత. అలాగే మన కోసం కూడా మనం కూడా ప్రేయర్ రిక్వెస్ట్ అడిగినప్పుడు దేవుడు మన కోసం ప్రార్థన చేస్తాడు. యేసయ్యా నాకు నీ పరిచర్య చేయాలన్నాయా, యేసయ్య నేను నీ కోసం సాక్షిగా నిలబడాలి. కొంతమందికి పరిచర్య భారమే కాదు, కొంతమందికి ఏంటంటే ఆయన కోసం నేను ఉండాలి, ఆయన కోసం నేను జీవించాలనే ఆలోచన ఉంటుంది. కొంతమందికి పేదవాళ్ళకి ఆహారం పెట్టాలనే ఆలోచన ఉంటుంది. కొంతమందికి చదువు పరంగా నేను వారికి సహాయం చేయాలనే ఆలోచన ఉంటుంది. యేసయ్య నేను వీరికి సహాయం చేస్తానయ్యా, నన్ను దీవించుదేవా, నేను స్థిరపడతానయ్యా, నేను నీకు సాక్షిగా అవుతానయ్యా, నన్ను నువ్వు నిలబెట్టయ్యా, నన్ను ఆత్మలు దీవించుదేవా, నువ్వు నన్ను దీవిస్తే నేను మిగతా వాళ్ళకి ఆహారం పెడతాను. ఏది ఆత్మీయ ఆహారమైనా శారీరక ఆహారమైనా నేను పెడతాను దేవా అని మనం ఆయన అడగాలి. అడిగితేనే ఇస్తానండి. ఒక లోకంలో సామెత ఒకటి ఉంటుంది కదండి, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు.